మన మనసులో ఆ నామస్మరణం చేస్తూ పూజ చేసినట్టయితే ఈ యొక్క స్థలానికి పవిత్రత చేకూరుతుంది. అలాగే మీ వంశాభివృద్ధి వస్తుంది. మీకున్న మంచి చెడు చెప్పుకునే ఒకే ఒకరు ఆ పార్వతీ పరమేశ్వరులు. మీరు పూజ చేస్తున్నంతసేపు కూడా పార్వతీ పరమేశ్వరుల శివ పంచాక్షరిని మాత్రం విడవకండి. ఓం నమ శివాయ అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఎంత వీలైతే అంతవరకు ఆ నామస్మరణని కంటిన్యూ చేస్తూనే ఉండాలి. అలా కాకుండా ఎలాంటి ఆలోచనలు మనసులో పెట్టుకోకండి. మీ యొక్క కష్టం సుఖం అంతా కూడా ఈ ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత ఆ పార్వతీ పరమేశ్వరుల పాదపద్మాలకే వదిలేసి ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. మీ ముందున్నవన్నీ మండపారాధనలు. అన్ని శివలింగాలకి ఒక్కొక్కసారి ఒక్కొక్కరు చెబితే కాదు, ప్రతి ఒక్కరు ఒకేసారి ఓం నమ శివాయ చెబితే ఆ కైలాసంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులకి ఈ రోజు మన శివ ఘోష, శివ నామస్మరణ అక్కడికి చేరేటట్టు ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో ఒక్కసారి ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ.